మారణకాండ అంటే ఎన్నికల్లో ఇది చంద్రబాబు నాయుడు గారు విధానం వలన ఈ చావులు వస్తున్నాయి, ఈ మరణ మృదంగానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక అపప్రద సృష్టించడానికి అదే పనిగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. కొన్ని పచ్చి నిజాలు చెప్తే మరి ఎన్నికల కమిషన్ చెప్పిందని చెప్పి సిఐడి వాళ్ళు కేసు పెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇట్స్ ఎ ఫ్రాడ్ యాక్ట్. తప్పే ఉంది. ఒక ఫ్రాడ్ని ప్రజాస్వామ్యంలో మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నాం, ఫ్రాడ్ అని చెప్తున్నాం. ఫ్రాడ్ కాదు అని వాళ్ళు చెప్పగలరా? ఏమన్నాడు సాక్షిలోనే, ఇంక ఈ చట్టం ఇంకా పూర్తిగా రాకుండానే మమ్మల్ని అల్లరి చేస్తున్నారన్నారు. అసలు చట్టమే రాలేదని చెప్పి రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారు చెప్తున్నాడు. ఈ చట్టం తెచ్చింది నేనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి 20 రోజుల క్రితం, నెల రోజుల క్రితం అన్నాడు. మరి ఆ చట్టం తెచ్చింది జగన్మోహన్ రెడ్డి అయితే మరి ధర్మాన ప్రసాదరావు గారు ఎలా ఎంతో మాట్లాడాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే 2019లో అసలు దీని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు పయ్యావుల కేశవ్ ఫేవరబుల్గా మాట్లాడాడు. అన్నదాత ఏదో దాతలో రామోజీరావు గారు మాట్లాడాడు. అన్నదాతలో ఎవడో ఒక ఆర్టికల్ రాస్తే రామోజీరావుకి ఏంటి సంబంధం? రామోజీరావు గారు అన్నీ రాస్తాడా? రామోజీరావు గారు అన్నీ చదువుతాడా? అన్నదాత పుస్తకం అసలు ఆయన చదువుతాడా? ఎవడో అందులో పనిచేసి నీ తాలూకు జర్నలిస్టు ఒక ఆర్టికల్ రాసుంటాడు, ఆర్టికల్ పబ్లిష్ చేస్తారు. అన్నదాతలో వచ్చిన ప్రతి వ్యాసం రామోజీరావు గారికి ఎలాగ ఆపాదిస్తావు నువ్వు? ఇలాంటి కిరసనాల వార్తలన్నీ రాశారు ఇవాళ సాక్షి పేపర్లో. సరే, కమింగ్ బ్యాక్ టు వృద్ధుల్లో మృతులు, అది కేవలం ఎన్నికల్ని ప్రభావితం చేయటానికి మరి చీఫ్ సెక్రటరీ గారు జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందులు వాస్తవాలు ఇద్దరూ చేసిన కుట్రగానే దాన్ని భావించాలి. ఇంకా అధికారులను మార్చమంటే ఇంకా అస్మదీయులనే ప్యానల్గా పంపి ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మరి నిన్న అమిత్ షా గారు రాక డీజీపీ